హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి అంగన్వాడీ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే జరిగాయండి మహిళా శిశు సంక్షేమ శాఖలో. సో, దీనికేంటంటే ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి రాత పరీక్ష లేదు, ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేదు. జస్ట్ మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే చాలు, ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ అనేది ఉంటుందండి. అండ్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ ఇది. అండ్ కాంట్రాక్ట్ అంతా ఏం కాదు, గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. చాలా మంచి జాబు 10th క్లాస్ మీద. సో, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. ఎందుకంటే అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఇంటర్వ్యూస్ అని ఇలాంటివన్నీ వెంటనే పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో, వెంటనే జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఇక్కడైతే చూసేయండి. జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికార కార్యాలయం అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఉంది కదా. సో, మనకి అన్నమయ్య జిల్లా నుండి అయితే ఇదైతే వెలువడైంది. సో, మీ యొక్క జిల్లా పేరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ జిల్లాల్లో ఉండే అంగన్వాడీ పోస్టులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాం కాబట్టి మీ జిల్లా పేరు కామెంట్ చేయండి ఖచ్చితంగా. సో, అదొకటి. అయితే మనకి ఈ నోటిఫికేషన్ ఏంటంటే ICDCS ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్లో ఖాళీగా ఉండే పోస్టులు ఇవి. సో, ICDS కార్యాలయం నుండి అయితే వచ్చింది. సో, ఇందులో అంగన్వాడీ కార్యకర్తలు మొత్తం 11 వేకెన్సీ ఉన్నాయి. అలాగే అంగన్వాడీ హెల్పర్స్ అంటే ఉంటారు కదా, వాళ్ళు 93 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు కదా, సో అలా ఇవి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి. ఇందులో మనకి టోటల్గా మినిమం ఏంటంటే 115 వేకెన్సీస్, 116 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చాలా ఎక్కువగానే వేకెన్సీస్ ఉన్నాయి ఈ జిల్లాలో. ఈ జిల్లాలో ఉండే వాళ్ళందరికీ కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో, అది. అండ్ మనకి ఏంటంటే ఈ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. సో, మనకి ఏంటంటే 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండే వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. సో, అది 21 సంవత్సరాలు, 31 సంవత్సరాలు అనేది వయసు ఉండే వాళ్ళు చేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా 10th క్లాస్ అనేది కంప్లీట్ అయితే ఉండాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇందులో అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, 10th క్లాస్ సర్టిఫికేట్కి ఏంటంటే 50 మార్క్స్ అయితే ఉంటాయంట. ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగు, ఈచ్ ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగు బై ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్గనైజేషన్ యూనివర్సిటీ. అంటే కొన్ని ఉంటాయి కదా పర్సంటేజ్ మార్క్స్. మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ మీద 50% మార్క్స్ అనేది ఇస్తారు. మీరు ఇంకేదైనా ప్రీ స్కూల్ టీచరు ట్రైనింగు, లేకపోతే ఎక్కడైనా టీచర్గా వర్క్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చినా మీకు ఒక 5 మార్క్స్ యాడ్ అవుతాయి. అండ్ విడోస్ అంటే విడోస్ ఉంటారు కదా, వితంతువులు, వాళ్ళకు ఒక 5 మార్క్స్ అయితే ఉంటాయి. విడోస్ ప్లస్ చిల్డ్రన్స్ ఉంటారు కదా, అంటే మైనర్ చిల్డ్రన్స్. ఈ మైనర్ చిల్డ్రన్స్, విడోస్ ఉండే వాళ్ళకి ఏంటంటే 5 మార్క్స్ అడిషనల్గా యాడ్ అవుతాయి. సో, ఇవి మార్క్స్. అంటే దీనికైతే ఎలాంటి రాత పరీక్ష పెట్టట్లేదు. బట్ ఏంటంటే మీ యొక్క సర్టిఫికేటు, ఎక్స్పీరియన్సు, మీకు ఏదైనా డిసేబిలిటీస్ ఉంటే దానికి వీళ్ళు మార్క్స్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఈ మార్క్స్ అయితే ఇస్తున్నారు. సో, 10th క్లాస్ కంప్లీట్ అయితే చాలు. బట్ ఇంకేమైనా ప్రీ స్కూల్ ట్రైనింగ్స్ ఉంటే అది కూడా యూజ్ అవుతుంది. సో, ఇవి మెయిన్ వచ్చేసరికి అడిగారు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఇవి కూడా అడిగారు చూడండి. ఇంకేమైనా క్యాండిడేట్స్ హూ ఈజ్ ఏ ఆర్పా అండ్ హూ హ్యాస్ బీన్ ఇంటిమేట్ ఆఫ్ బాలా సదాన్, ఇంకేదైనా దాంట్లో బాలా సదాన్ దాంట్లో వర్క్ చేసిన దానికి 10 మార్క్స్ ఉంటాయంట. అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ వాళ్ళకు 5 మార్క్స్ ఉంటాయంట. అండ్ ఓవరాల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి 20 మార్క్స్ ఉంటాయంట. ఇంటర్వ్యూ అంటే ఏది పెద్దగా ఉండదండి, మీ బేసిక్ బయోడేటా మాత్రమే అడుగుతారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారు, ఇట్లాంటివంతా అడుగుతారు. సో, మొత్తం టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటాయి. సో, అది. అండ్ ఇంకా వచ్చేసరికి ఏంటంటే మనకి వీళ్ళైతే ఇంకా ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే
ఇంతకుముందు మీ ఫ్యామిలీస్లో గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళైతే ఉండకూడదు. అలాగే మీకు కూడా ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్ చేసిన వాళ్ళు అంటే మీ ఫ్యామిలీలో మెయిన్ అయితే ఉండకూడదు. గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళకైతే ఇది ఇవ్వరు జాబ్ అనేది. సో అది ఒకటి వీళ్ళైతే మెన్షన్ చేశారు. అండ్ ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి డేట్ ఎప్పుడంటే మనకి ఆల్రెడీ డిసెంబర్ 24న స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఇచ్చారు. అండ్ దరఖాస్తు చేసుకున్నట్టుగా ఆఖరి తేదీ ఎప్పుడంటే జనవరి 2వ తారీఖు. సో ఈ జనవరి 2వ తారీఖు లోపల ఎప్పుడైనా సరే మీరు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో మనకి దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ చూడండి, దరఖాస్తు అంటే అభ్యర్థులు ఉంటుంది కదా, ఈ శిశు అభివృద్ధి పథకాధికారి వారి కార్యాలయం ISDS ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఆ ఆఫీస్లోకి వెళ్ళి అయితే మీరైతే మీ యొక్క ఇది అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వాలి. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటంటే ఈ నోటిఫికేషను మరియు దరఖాస్తు ఫారం ఫుల్ డీటెయిల్స్ ఈ వెబ్సైట్ ఉంది కదా annamaya.government. ఈ వెబ్సైట్లో అయితే ఇచ్చారు. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇచ్చిన తర్వాత మీరు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేయాలి కూడా చూపిస్తాను చూడండి. అనేది చూపిస్తాను అన్నాను కదా. సో ఇక్కడ చూడండి, అంగన్వాడీ కార్యకర్తల హెల్పరు, మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు దరఖాస్తు అని ఇచ్చారు కదా. సో ఇక్కడ దరఖాస్తు అంగన్వాడీ కేంద్రం అంటే మీకు దగ్గరలో ఉంటాయి కదా అంగన్వాడీ కేంద్రాలు. సో అక్కడైతే ఖాళీలు ఎక్కడైతే ఉంటాయో మీరు ముందు తెలుసుకొని మీకు దగ్గరలో అది రూరల్ ఏరియాస్లో ఉండే అంగన్వాడీ కేంద్రాల్లో అప్లై చేస్తే ఎక్కువ మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. అర్బన్ ఏరియాస్లో ఉండే అంగన్వాడీ కేంద్రాలకి అయితే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వరు. సో రూరల్ ఏరియాస్లో ఉండే అంగన్వాడీలకి అప్లై చేయండి. సో పోస్ట్ పేరు, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మినీ అంగన్వాడీ టీచర్స్గా లేకపోతే టీచర్స్గా లేక అదే హెల్పర్స్గా ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ యొక్క నేము, మీ యొక్క పూర్తి పేరు, అభ్యర్థి పేరు, భర్త పేరు, మీ యొక్క చిరునామా, మీ యొక్క అడ్రస్ అంతా కూడా ఫిల్ చేయాలి. గ్రామము, మండలము, వీధి, పంచాయతీ, పిన్ కోడ్, ల్యాండ్లైను, మొబైల్ నెంబరు అన్నీ కూడా ఫిల్ చేయాలి. అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా జత చేయాలి. 10th క్లాస్ సర్టిఫికేట్స్ అంటే జెరాక్స్ కాపీసే, మీ యొక్క పుట్టిన తేదీ, నివాస అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, అండ్ కులము అది క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి. మీరు ఎక్కడైనా జాబ్ చేసి అంటే ప్రీ స్కూల్ టీచర్గా జాబ్ చేస్తే అది ఒక సర్టిఫికేట్, లేకపోతే లేదు. మీరు ఏమైనా వితంతువు అయితే ఇది డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది ఒకటి యాడ్ చేయాలి, లేకపోతే లేదు. అండ్ మీ యొక్క అంటే వితంతువు ఈ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాటికి కొన్ని పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్ అదే సర్టిఫికేట్లు కూడా యాడ్ చేయాలి. అండ్ ఇంకా అనాథులు ఇలాంటి వాళ్ళు ఎవరైతే మీరైతే యాడ్ చేయాలి. అండ్ వికలాంగులు ఉన్నారనుకోండి, దాని యొక్క సర్టిఫికేట్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ అభ్యర్థి సంతకం, మీ యొక్క సైన్ చేసేసి ఈ అప్లికేషన్ ఫాము, 10th క్లాస్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు ఇవన్నీ జెరాక్స్ కాపీసెస్ ఏంటంటే ICDC కార్యాలయం ఉంటుంది కదా అన్నమయ్య జిల్లాలో, ఆ జిల్లాలో ICDC కార్యాలయంకి వెళ్ళి మీరైతే మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వాలి. ఆఫ్టర్ వీళ్ళ ఇంటర్వ్యూకి అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు మనకి. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్.